ఇవాళ మా ఇంట్లో లంచ్ ఏంటో తెలుసా? వచ్చేయండి చూపిస్తా. ఇక్కడ చూడండి, చికెన్ పకోడీ, ఇక్కడ వచ్చేసి గోకరకాయ అండ్ గుడ్డు తాలింపు, ఇక్కడేమో మంచి రసం, ఉల్లిగడ్డ, దాని కింద బాయిల్డ్ ఎగ్స్, ఇక్కడ చూడండి మా ఇంట్లోనే కాసిన కాకరకాయ ఫ్రై, వైట్ రైస్. కాకరకాయలు అయితే మా ఇంట్లోనే కాసినాయి. అది ఇదే ఫస్ట్ టైం వండడము. టేస్ట్ చేసిన ఫుల్ చేదు ఉంది. కాకరకాయ చేదు కాకపోతే తీయ ఉంటుందా అని అంటారేమో. అంటే నిజానికి చేదే ఉంటాయి కానీ కొన్ని కాయలు మరీ ఓవర్ చేదు ఉండదు. ఇది మరీ కట్టిక చేదు ఉంది. అయినా సరే మన ఇంట్లో కాసినది అమ్మమ్మ కారమే వేరు కదా, ఇష్టంగా తింటా. అయితే ఒక విషయం చెప్దాం అనుకున్నా. ఒక 3-4 days బ్యాక్ మా ఇంటికి నైట్ అనుకుంటా, అప్పుడు టైం అరౌండ్ 9 అవుతుంది. 2 ఆడపిల్లలు వచ్చినారు. అసలు ఎంత బాగున్నారు, మహాలక్ష్ముల్లాగా. వాళ్ళు ఇప్పుడు 10th చదువుతున్నారంట. అయితే అక్క, నేను మీ సబ్స్క్రైబర్స్ని నేను చూడడానికి వచ్చినాం అక్క అని చెప్పారు. నాకు మస్తు ఆనందం అయింది, అట్ ది సేమ్ టైం భయం కూడా అయింది. భయం దేనికి అంటే 2 ఆడపిల్లలు కదండి, నైట్ 9 అయింది. నిజానికి వాళ్ళు ఇద్దరే వచ్చినారు. నేను చెప్పిన, అమ్మ జాగ్రత్త అమ్మ, ఇట్లా రాకూడదు ఈ టైంలో, ఎవరైనా సరే, నేనైనా మీకు ఫోన్లోనే తెలియదు కదా అంటే నిజానికి ఎట్లా అయింది అని. కాబట్టి ఇట్లా రాకండి అమ్మ నాన్నని తీసుకొని వెళ్ళాలి, ఇట్లా ఈ టైంలో తిరగద్దు అన్న. అయితే దీన్ని మీరు అంటే ఆడపిల్ల రాత్రిలో తిరగకూడదా అని కాదు. నిజానికి ఆడపిల్లలు ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళని వదలడంలో తప్పులేదు. కానీ అంతటి వరకు అమ్మ ఆడపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మనం తోడుగా ఉండాలి. నేను ఒక ఆడపిల్లకి తల్లిగా అంత ఉద్దేశంతో ఆలోచించి చెప్తున్నా. అయితే మనమే చాలా సంఘటనలు చూస్తున్నాం కదండి. ఇంట్లోనే నమ్మే సిచ్యువేషన్ లేదు ఇవాళ రేపు ఆడపిల్లల విషయంలో. అంటే భర్త ఇట్లా చేసినాడని, తండ్రి అట్లా చేసినాడని ఎన్ని జరుగుతున్నాయి మన కళ్ళ ముందు, మనం ఎన్ని చూస్తున్నాం. అట్లాంటిది బయట వాళ్ళనిగా అసలే నమ్మకూడదు. ఆడపిల్లల విషయంలో అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకోవాలి. అయితే ఈ సందర్భంగా మీకు ఇది చెప్పాలనిపించింది. ఖచ్చితంగా ఇంకో అందరికి ఇట్లనే జరుగుతుందా, అందరు ఇట్లనే ఉంటారా అంటే అందరూ అట్లా ఉండరు. కానీ ఏమో చెప్పలేం. ఏదైనా మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు. కాబట్టి మన దాకా రానివ్వకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. ఆ విషయం చెప్దాం అనిపించింది. అయితే మధ్యాహ్నం ఏం తిన్నారు లంచ్కి కామెంట్ చేయండి.